మావా ఆ, ఈ క్వశ్చన్ చెప్పాలరా. చెప్పరా. నేను భవ్య రిలేషన్ ఉందనుకుంటున్నాను రా. సూపర్ రా. సూపర్ కాదు, హెల్ప్ చేసి పెట్టాలి. ఫ్లాటే కదా, ఎతికేద్దాం. రే అది కదరా, మరి మన ఫ్లాట్ ఉందిగా. మన ఫ్లాట్ అంటే నేను ఎక్కడ ఉండాలిరా? రోడ్డు మీద. సారీ రా, రేయ్. కుదరదు. రే ప్లీజ్ నువ్వు అర్థం చేసుకోవాలరా. ఉన్న పొలంగా నేను ఎక్కడికి వెళ్ళాలిరా? నాకు టైం కావాలి. రే నువ్వు ఇలా అంటావని చెప్పే నీకు ఫ్లాట్ ఎదిగి పెట్టాను. షేరింగ్. షేరింగ్ యా. నా వల్ల అస్సలు కాదు, నన్ను వదిలేసాయి ప్లీజ్. రే 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 అలా అనకరా. సరే, ఎవడు ఎవడాడు? ఎవడు కాదు, అమ్మాయి. అమ్మాయ్యా? ఆ. అరే నా వల్ల అస్సలు రే, కాదు, రే, ప్లీజ్ రే. నన్ను వదిలేసాయి. బాబా ప్లీజ్ రా. రే నువ్వు నాకు ఫ్లాట్ ఇస్తున్నావు, నిన్ను అడిగాను అంతే. ఏంటి నువ్వా? వీడబ్బా, వీడికి చెప్తా. రేయ్ చెత్తనా కొడక, ఈ అమ్మాయి అమ్మాయా బాగుందా? రేయ్ బాగుండటం ఏంట్రా? ఇది నా ఎక్స్ రా. అవునా, వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. రేయ్ నేను ఇంత ఉండలేనురా. రే అది ఇదేంటి సరిగ్గా మాట్లాడు. చూసావా దీని పొగరు చూసావా? అరే నేను దీంతో ఫ్లాట్ లో ఉండలేనురా, నేను మన ఫ్లాట్కి వచ్చేస్తా. భవ్య ఉందిరా ఫ్లాట్ లో, అర్థం చేసుకోరా. రే అయినా కానీ రా, నేను దీంతో ఉండలేనురా. రే మామా ప్లీజ్ రా, ఒక్క 1 మంత్ వెయిట్ చేసి చెప్తాను, నేను వేరే ఫ్లాట్ ఎదుగుతాను రా. ప్లీజ్ రే రే ప్లీజ్ ప్లీజ్. కట్ చేసేసాడు. లోపలికి వస్తావా లేకుంటే బయటికి వెళ్తావా? హలో ఎక్స్క్యూజ్ మీ, అది నా బెడ్రూమ్. ఇంట్లో నువ్వు ఒక్కడే ఉండడం లేదు. తెలుసు. నీకు ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఉంటానంటే కుదరదు. ఇక్కడ నేను కూడా రెంట్ కడుతున్నా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అయినా సోఫా పైన టవల్ ఏంటి, నీట్గా పెట్టుకోలేవా? అయినా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏం చేయాలో ఎలా ఉండాలో అని. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే చాలు. అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. ఏంటి వీడు అస్సలు చూడట్లేదు. హలో, నేనా ఇవాళ చికెన్ కర్రీ చేసా, చాలా బాగుంది తెలుసా. చికెన్ కర్రీయా? హా, అబ్బో. సరే మరి బాయ్. పడుకుందా? చికెన్ ఎక్కడ పెట్టింది? ఏ చికెన్. తినేసాడా? ఉండు వీడి పని చెప్తాం. ఇందులో చికెన్ కర్రీ పెట్టా, ఎవరు తిన్నారు? ఏమో, పిల్లి తినేసిందేమో, ఎవరికి తెలుసు. తెలుసు, ఏ పిల్లి తినిందో. పోయి మరి ఆ పిల్లిని అడుగు. అందుకే ఆ పిల్లిని అడుగుతున్నా. నేను పిల్లిని కాదు, పులిని. చూసా రాత్రా పులిని. ఆ, పిచ్చ లైట్. ఏంటి ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక బార్ అనుకుంటున్నావా? ఇల్లే. ఇది ఇల్లు అని నాకు తెలుసు, నాకు ఇలాంటివి నచ్చవు. నీకు నచ్చడం ఏంటి?
నా ఇష్టం. నేను ఇక్కడ రెంట్ పే చేస్తున్నా. అయినా నేను ఇక్కడ రెంట్ పే చేస్తుంది నీకు నచ్చినట్టు ఉండటానికి కాదు, నాకు నచ్చినట్టు నేను ఉండటానికి. నాకు నచ్చినట్టు నువ్వు ఉంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అందుకేనా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు? టైం ఎంత? హలో హలో నాన్న. అమ్మ, నీకు ఇచ్చిన ఆల్రెడీ టైం అయిపోయింది. వాడికి ఇంక జాబ్ రాదు. అమ్మ నేను కలిసి నీకు మంచి సంబంధం చూసాం. ఆదివారం ఆ అబ్బాయి నేను కలుస్తాడు. నువ్వు అతన్ని చూడు. ఇదే మా ఫైనల్ డెసిషన్. ఓకే నాన్న. సరేనా? బాయ్. ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? ఎలా? నేను మాట్లాడుతుంది జాబ్ గురించి. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఇలానే ఉంటే కష్టం. ఫ్యూచర్లో బాధపడటం కన్నా ఇప్పుడు ఇక్కడే వదిలేద్దాం. హలో ప్రియా, ఏమైంది? ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? సారీ చెప్పి మళ్ళీ ప్యాచప్ అయ్యారా? లేదు, ఎందుకు ప్రియా ఇంకా ఆలోచిస్తున్నావు? విడిపోవడానికి ఆలోచించలేదు, కలిసి ఉండడానికి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోతున్నావా? ఎందుకు వెళ్తున్నావు? నాదే తప్పు. ఆ రోజు అలా అని ఉండకూడదు. నువ్వు మారాలని అలా అన్నాను, కానీ నువ్వు నా మీద కోపంతో దూరంగా వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు ఎంత బాధపడ్డావో నేను అంతే బాధపడ్డా. అందుకే రామ్తో కలిసి నువ్వు నా ఫ్లాట్కి వచ్చేలా చేశాను. ప్రియా, నేను విక్రమ్తో అంతా చెప్పేశాను. నువ్వు వెళ్ళి మాట్లాడు, అర్థం చేసుకున్నాడు. వెళ్ళను. సారీ. ఇంకేంటి మరి? ఏం చేద్దాం? వీడియో కాల్ చేస్తున్నాడంటే రే మామా, నీకోసం వెయిట్ చేస్తాను రా కింద. ఫ్లాట్ చూడమన్నావు కదా. ఫ్లాటా?
అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు. అదేంట్రా? అంటే ఇప్పుడు నువ్వు లివింగ్లో ఉంటున్నావు, నేను అడిగానా ఎందుకు అని? మరి నేను ఉండొద్దా? ఓకేరా, అర్థమైందిలే అంతా. ఉంటా. ఇంకేంటి, చికెన్ తెచ్చుకుందామా? మ్.